Hello everyone, a very warm welcome to my channel. So the ESET 2024 admission final and second phase allotment has been released. Provisional allotment order అనేది మనకి రిలీజ్ అయిపోయింది. సో దీనికన్నా ముందు కాలేజ్ రిపోర్టింగ్కి డేట్స్ ఎప్పుడు అండ్ అలానే ఏమేమి డాక్యుమెంట్స్ పట్టుకెళ్ళాలని 2 వీడియోలు ఉంటాయి డిస్క్రిప్షన్లోని, ఒకసారి చెక్ చేయండి. అండ్ ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆర్డర్ అనేది ఇక్కడ మీరు క్లిక్ చేసిన తర్వాత హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ చేస్తే 1 టైం పాస్వర్డ్ ఓటీపీ అనేది మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి వెళ్తుంది. ఈసెట్కి ఏది ఇచ్చారో దానికి అది ఎంటర్ చేసిన తర్వాత మీకు సీట్ అలాట్ అయినట్టయితే సీట్ అలాట్మెంట్ ఆర్డర్ కనిపిస్తుంది. తర్వాత మీరు ఏం వెబ్ ఆప్షన్స్ పెట్టారో అది కూడా కనిపిస్తుంది. సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడానికి ఒక ఆప్షన్ ఉంటుంది, అది కనిపిస్తుంది. ఒకవేళ సీట్ అలాట్మెంట్ జరగకపోతే నో సీట్ అలాటెడ్ టు అని వస్తుంది. అండ్ ఒకవేళ ఎవరికైతే సేమ్ సీట్ అలాట్మెంట్లో పాత కాలేజే చూపిస్తుందో, ఆల్రెడీ ఫస్ట్ కౌన్సిలింగ్లో వచ్చిన కాలేజే చూపిస్తుందో అంటే మీకు ఇంక సెకండ్ కౌన్సిలింగ్లో కొత్త కాలేజ్ ఏం రాలేదని అర్థం. ఫస్ట్ కౌన్సిలింగ్లో ఉన్న కాలేజ్ అలానే ఉంటుందని అర్థం. అర్థమైందా? ఒకవేళ ఫస్ట్ కౌన్సిలింగ్లో పెట్టుకున్న తర్వాత సెకండ్ కౌన్సిలింగ్ వేరే కాలేజ్ వచ్చింది అంటే దానికి వేరే కాలేజ్ మీకు చూపిస్తుంది, మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకోవచ్చు. సేమ్ పాత కాలేజే చూపిస్తుంది అంటే సెకండ్ కౌన్సిలింగ్ ఏం సీట్ రాలేదు, ఫస్ట్ కౌన్సిలింగ్ ఉంది అని అర్థం. అర్థమైందా? ఇక్కడ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి మీరు ఎవరికైతే కొత్త కాలేజెస్ అలాట్ అయ్యాయో. ఆ తర్వాత కాలేజ్ రిపోర్టింగ్ కూడా చేయాలి. ఇక్కడ కాలేజ్ వైజ్ అలాట్మెంట్ రిపోర్ట్స్ ఉంటాయి, అవి కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, చూసుకోవచ్చు మీరు ఏ కాలేజ్లో ఎంతమందికి వచ్చింది అని చెప్పేసి. ఓకే, ఇదే ఫైనల్ ఫేజ్. కింద డిస్క్రిప్షన్లో 2 వీడియోస్ మెన్షన్ చేశానని చెప్పాను కదా, అవి మీకు కనిపిస్తే చూడండి. ఏమైనా డౌట్స్ ఉంటే చూడండి. నేను నెక్స్ట్ 2-3 డేస్లో ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. రిలేటెడ్గా లాటరల్ ఎంట్రీ స్టూడెంట్స్కి బీటెక్ ఏం చేయాలి, ఏ ఇయర్లో అనేది క్లియర్ కట్గా చెప్తాను. జాగ్రత్తగా వినండి. ఆ వీడియో కోసం వెయిట్ చేయండి, ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.